బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న తిరుమలలో ఇవాళ టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన కాసేపట్లో బోర్డు మీటింగ్ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి డెవలప్మెంట్ పై పలు నిర్ణయాలు బోర్డు తీసుకోనుంది. తిరుమలలోని పలు క్యాంటీన్లకు టెండర్లు పిలిచేందుకు నిర్ణయం తీసుకుంది. అలాగే తిరుమలలో పలు మఠాల ఆక్రమణలపై సర్వే రిపోర్టు ఆధారంగా నిర్ణయంతో పాటు పలు కీలక తీర్మానాలు బోర్డు చేయనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న తిరుమలలో ఇవాళ టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన కాసేపట్లో బోర్డు మీటింగ్ ప్రారంభం కానుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి, ప్రధానంగా ఈ బోర్డు మీటింగ్ లో ఏ అంశాలపై చర్చించనున్నారు? అప్డేట్స్ ఏంటి? వెన్నెల, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సమావేశం అన్నది 10:30కి మొదలైంది. ఈ సమావేశంలో అధ్యక్షత వచ్చేసి బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరుగుతోంది. బోర్డు సభ్యులందరూ కూడా ఉదయాన్నే హాజరు కావడం జరిగింది. శ్రీవారి దర్శనానంతరం వచ్చేసి అన్నమయ్య భవన్ లో వచ్చేసి ఈ బోర్డు సమావేశం మొదలైంది. ఇందులో కీలకమైన నిర్ణయాలు అనేది తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా వచ్చేసి ఏదైతే స్విమ్స్ కి భారీగా బడ్జెట్ కేటాయించేసి ఏదైతే మెడికల్ ఫెసిలిటీ ఏదైనా ఉందో దాన్ని ఎక్విప్మెంట్స్ పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దానిపైన కూడా చర్చ అనేది జరగబోతోంది. అదేవిధంగా భక్తులకి ఎవరైతే శ్రీవారి దర్శనార్థం భక్తులు వస్తున్నారో వాళ్లకు అనుకూలమైన దర్శనాలు అదేవిధంగా సులభతరంగా జరిగేలాగా అన్నది ఏర్పాటు అనేది చూసేలాగా దానిపైన కూడా చర్చ జరగబోతోంది. అదేవిధంగా ఏదైతే అన్నదాన కౌంటర్ అన్నదాన సత్రం ఏదైతే ఉందో అందులో నాణ్యమైన భోజనం అందించే ఏర్పాట్ల కోసం కూడా చర్చ అనేది జరుగుతుంది. అదే విధంగా ఏదైతే క్యాంటీన్స్ అన్నది ఉన్నాయో, ఏదైతే గుర్తింపు పొందిన కొన్ని హోటల్స్ ఏవైతే ఉన్నాయో క్యాంటీన్స్, వాళ్ళని మాత్రమే టెండర్స్ కి పిలిచి వాళ్ళలో ఒక మంచి సంస్థకు వచ్చేసి నాణ్యమైన భోజనం భక్తులకి విక్రయించే వారికి టెండర్ల ద్వారా అందించే ఏర్పాటు అనేది జరగబోతోంది. అదే విధంగా ఏదైతే ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని అన్యాకృతమైన అంటే ఏదైతే కొన్ని మఠాలు అనేది అక్రమంగా నిర్మించడం అనేది జరిగిందో, ఏదైతే సరైన సిస్టమ్ అనేది లేకుండా నిర్మించడం అనేది జరిగిందో దాన్ని కూల్చడమా లేకపోతే సర్దుబాటు చేయడమా ఏంటి అన్న దానిపైన కూడా చర్చ అనేది జరగబోతోంది. ఇంకా సమావేశం అనేది జరుగుతోంది కాబట్టి పూర్తి సమావేశం అయిపోయిన తర్వాత దీనిపైన ఎటువంటి చర్చలు జరిగాయి, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారన్నది ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించే అవకాశాలు అయితే ఉన్నాయి. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ సూర్య. పంకజనే